హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ మల్టిపుల్ సెలెక్టింగ్ అనేది ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ ఫైల్స్ ను కాపీ చేసేటప్పుడు, మూవ్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల వర్క్ ఫాస్ట్ గా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ సెలెక్టింగ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు టచ్ ప్యాడ్ ను ఉపయోగించి మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలో చూపిస్తాను. మల్టిపుల్ ఫైల్స్ అంటే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు. వీటన్నింటినీ కూడా మల్టిపుల్ సెలెక్షన్ చేయవచ్చు. ఇప్పుడు ఫొటోస్ ని మల్టిపుల్ సెలెక్షన్ చేసి చూపిస్తాను. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న మై ఫొటోస్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఫొటోస్, వీడియోస్, పీడిఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో మనకి కావలసిన ఫైల్స్ ను మల్టిపుల్ సెలెక్టింగ్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు సెలెక్ట్ చేయాలి అనుకున్న ఒక ఫైల్ ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాలనుకున్న ఫైల్స్ అన్నింటినీ కూడా టచ్ ప్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఈ విధంగా టచ్ ప్యాడ్ మరియు కంట్రోల్ కీ యూజ్ చేసి మల్టిపుల్ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా సింగిల్ క్లిక్ తో ఎలా ఆల్ సెలెక్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కీబోర్డ్ లో Ctrl+A కీను ప్రెస్ చేయండి. ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా Ctrl+A కీని యూజ్ చేసి ఫైల్స్ ను ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆల్ సెలెక్ట్ చేసిన ఫైల్స్ పై రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో కాపీ, కట్, పేస్ట్, డిలీట్, రీనేమ్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎక్కడి నుండే యూజ్ చేసుకోవచ్చు. కాపీపై క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతాయి. కట్ పై క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ లో సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా కట్ అవుతాయి. వేరే ఫోల్డర్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి అందులో ఉన్న పేస్ట్ పై క్లిక్ చేస్తే కట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ ఈ ఫోల్డర్ లో పేస్ట్ అవుతాయి. ఆల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి రీనేమ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా అన్ని ఫైల్స్ కి నేమ్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ పై క్లిక్ చేసి ఫైల్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్ తో డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే మెనూలో ఉన్న కాపీ, పేస్ట్, రీనేమ్, కట్ ఇవన్నీ కూడా కీబోర్డ్ షార్ట్ కట్స్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. Ctrl+A కీ ప్రెస్ చేస్తే ఫైల్స్ ఆల్ సెలెక్ట్ అవుతాయి. Ctrl+C కీ ప్రెస్ చేస్తే ఫైల్స్ అన్ని కాపీ అవుతాయి. Ctrl+V కీ ప్రెస్ చేస్తే ఫైల్స్ అన్ని పేస్ట్ అవుతాయి. Ctrl+X ప్రెస్ చేస్తే ఫైల్స్ కట్ అవుతాయి. Ctrl+D ప్రెస్ చేస్తే ఫైల్స్ డిలీట్ అవుతాయి. ఈ విధంగా ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ మల్టిపుల్ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 63 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.